గట్ట ఎండిన పంటను ఎంతసేపని చూస్తావయ్యా? సర్ది తినయ్యా. లేదు వద్దే. ఆ వానెప్పుడు వచ్చేనో, నీ నోట్లోకి ముద్దెప్పుడు పోయేనో. ఏం చేసేది? ఈ నీళ్ళు తడిస్తేనే కదే. అట్టా అంటే ఎట్టాగయ్యా? ఈ నేల ఎట్టాಗೂ తడిసేది లేదు. ముద్ద సరే, కాస్త గొంతైనా తడుపుకో అయ్యా. వద్దు వద్దే. నువ్వెప్పుడు తింటావో, నా కడుపు ఎప్పుడు నిండుతుందో. ఆగే. ఏంటి తాత, అవ్వ అంతలా అడుగుతుంటే తినొచ్చు కదా? ఏం చేసేదయ్యా? వేసిన పంట వేసినట్టే ఎండిపోతా ఉంటే ముద్దెట్టా దిగుతుందయ్యా. అదేంటి తాత, మీకు నీటి వసతి లేదా? ఆ 3 కయ్యల ముందుండే గంగిరెడ్డి పొలం నుండి నీళ్లు రావాలా, ఈ భూమి తడవాలా. కాని ఆడి పొలం తడిసేలోపే భూమిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇంకా ఈ గుంట ఎప్పుడు తడవాలా? అయినా తాత, ఈ వయసులో మీకు ఈ కష్టం ఎందుకు? నాకు నీ ఎంత కొడుకుండేవాడయ్యా. ఆడే ఉండుంటే తట్టడు పుట్టడు ఒడ్లుచ్చుండేవి, కడుపు నిండుండేది. 3 ఏళ్లుగా వానలు రాక, వేసిన పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీరక, ఆడు ఏ చేత్తో పంటేశాడో ఆ చేత్తోనే పానం తీసుకున్నాడయ్యా. ఇక మిగిలింది ఈ గుంట ఒక్కటే. దీన్నే పండించుకోవాలా, ఈ కడుపు నింపుకోవాలా. ఈ వానదేవుడు కరుణించేది లేదు, మా కడుపు నిండేది లేదు. ముద్దెట్టడానికి ఉన్న కొడుకు లేకపోయే, నేల తడవటానికి వానదేవుడు కరుణించకపోయే, ఇంక మేమెట్టా బతకాలయ్యా? అప్పుడు నా కొడుకు సావును ఆపలేకపోయాను, ఇప్పుడు ఈ పంట సావును ఆపలేకపోతున్నానయ్యా. అనేసుకో తాత, గట్టిగా అనేసుకో. నీ కొడుకే వచ్చాడనుకో, ఈ నేలే తడిచిందనుకో. విఆర్ఓ గారికి ఏం కష్టం వచ్చిందో ఇలా ఊరేసుకున్నాడు. ఎవయ్యా, సైడ్కి జరుగు. ఇదే స్పాటు, అదే చెట్టు, సేమ్ టు సేమ్. మన ఎస్ఐ గారిని ఫాలో అయినట్టున్నాడు. బలరాం సార్, బాడీ దించు. ఓకే సార్. ఇది మర్డరా సూసైడా? మర్డర్ అయి ఉంటుంది ఎస్ఐ గారు. ఇది మర్డర్ అని మీకెలా తెలుసు సర్పంచ్ గారు? మా వీఆర్ఓకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సరే చూద్దాం. బలరాం సార్, బాగా వెతుకో, మనకు కావాల్సిన ఆధారాలే దొరుకుతాయేమో. ఓకే సార్. ఆ జేబులో సూసైడ్ లెటర్ లాంటివి ఏమైనా రాసుకుని ఊరేసుకున్నాడేమో చూడు. సార్, సూసైడ్ నోట్ ఉంది సార్. నేను చెప్పలా సూసైడ్ లెటర్ రాసుకుని ఊరేసుకుంటాడని? మా ఎస్ఐలాగే సూసైడ్ సర్పంచ్ గారు. బలరాం, ఆ సూసైడ్ లెటర్లో ఏముందో చదువు. సార్, దేవుడు లాంటి సర్పంచ్ గారికి, అయ్యా, నా ఆరోగ్య విషయం మీకు తెలిసినదే. ఈ షుగర్ వ్యాధి వలన నా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందున మన ఊరి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక మానసిక ఒత్తిడికి గురై కృంగిపోయి నాకు నేనుగా
ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇట్లు మీ విఆర్ఓ రాజు. షుగర్తో ఇబ్బంది పడే మాట వాస్తవమే కానీ విఆర్ఓ గారు ఇలా చేశారేంటి సర్పంచ్ గారు? ఒరే, మన విఆర్ఓని చంపినారంటావా? సూసైడేరా, లెటర్ రాసి ఊరేసుకున్నాడు కదా. ఏమోరా, సూసైడ్ మడ్రో అంతా దేవుడికి తెలియాలి. పంట మొత్తం ఎండిపోయేట్టుంది. ఈ వర్షం వచ్చేటట్టు లేదు. ఆ చినుకు రాలేట్టు లేదు. మా కడగడ్లు తీరేట్టు లేదు. ఈ ఎండిన సెల్లు చూస్తా ఉంటే నా కొడుకు సావే గుర్తుకొస్తుందే. ఈ ఎండిన సేను నరికేస్తే గాని నాకు తృప్తి ఉండదు. అమ్మా, వద్దయ్యా, నువ్వు ఉండే అయ్యా వద్దయ్యా, జరిగే నా మాటనయ్యా. చూడే తాత రా, తాత రా. నీ కొడుకొచ్చాడు. బాబుగారు, ఈ ఆకులు ఆకుపురుగే కాకుండా అగ్గి తెగులు లాంటివి కూడా వస్తూ. బాబు, అమ్మాయి గారు వస్తున్నారు. కట్టుబాట్లు. ఉమ్. రంగయ్య గారు, మీరు పొలానికి వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అటగానయ్యా. ఓకేనా? ఎక్కడుంటుంది? ఎక్కడుందబ్బా? ఎక్కడుంది? ఎలా ఉన్నావురా? వద్దు, ఇటు తిరగొద్దు, అటు తిరిగే మాట్లాడు. ఈ ఊరి కట్టుబాట్లు నీకు తెలీదు. ఛీ, దీనమ్మ, ఇదో ఊరు, దీనికి ఇంకా కట్టుబాట్లు. ఏంటి? ఏం లేదు, మంచి ఊరు మంచి కట్టుబాట్లు అంటున్నా, అంతే. నీకు మెసేజ్ చేశా కదా రామ్, నా గురించి వెతకద్దని. మళ్ళీ నా కోసం ఇంత దూరం వెతుకుంటూ ఎందుకొచ్చా? నిన్ను చూడకుండా ఉండలేక నిన్ను కలవాలని. రామ్, నువ్వు నన్ను కలవాలని వచ్చావని నాకు తెలుసు. కానీ ఈ విషయం మా ఊరు వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం. అఖిల ఆ రోజు కేఫ్లో. అక్క వెళ్దామా?
వస్తున్నా. నేను వెళ్తున్నా. అకి మళ్ళీ ఎప్పుడు? చూడు రామ్, సిటీలో లాగా మనం ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి కుదరదు. ప్రయత్నించకు. రాక వెళ్దాము. బాయ్ రామ్, నేను వెళ్తున్నా. అఖిల, అఖిల, పదండి వెళ్దాం. చంపినారు కదరా గప్పుడా కొడకలారా. ఒరే గప్పుడా కొడక, చెత్తడా కొడక, ఒరే కాకి పుట్టినాయా గప్పుడా కొడక, ఎక్కడికి దిగుతారా మీరు? వచ్చి నన్ను గుద్దుతారేంట్రా? పోండ్రా పోండ్రా పేడ మొహలారా పోండి. కాపాడండి సార్, బూతులతో చంపేస్తున్నాడు. ఏంద్రా ఇదే? నాకు వీళ్ళ గొడవ ఏంటో చూసుకో. నాకు గోడంలో పను. సరే ఎవరా మీరు? ఏమైంది? వాడంతగా రుసరుసలు ఆడుతున్నాడంటే మీరు ఏలు ఎక్కడ పెట్టారో? ఎక్కడో కాదు సార్. మళ్ళీ చంపినారా? గప్పుడా కొడక, మళ్ళీ ఒరే సుబ్బిగా, నువ్వు ఆగు. నువ్వు ఎట్టండ్రా. ఇంతకీ మీరెవర్రా? శ్రీమంతులు సార్. ఈ ఊరు కొత్త సార్. కొత్తనే అర్థమవుతోంది. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు? ఈ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చేయడానికి వచ్చాం సార్. దత్తత తీసుకోవడానికి మీరెవర్రా? మేము గవర్నమెంట్ లో ఉండేవాళ్ళం. మేము ఉండే తిని తొంగోడానికా? ఎన్నాళ్ళు ఊరు మీరు చెప్పు చేతిలో పెట్టుకుంటారు? ఏంట్రా ఎక్స్ట్రా అమ్మా నన్నే కొడతావురా? ఈ ఊరిని దత్తత తీసుకున్నావంటే నిన్ను దత్తత తీసుకున్నట్టే. ఏంట్రా సినిమా డైలాగులా? నా లైఫ్ లో ఎన్నో పనులు దత్తత తీసుకుని డెవలప్ చేశాను. ఇంతవరకు నన్ను అడిగిన లేదు, కానీ ఈయన అడుగుతాడు. నీకు మెంటలా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత ఈ ఊరిని డెవలప్మెంట్ చేయకుండా వెళ్ళడం మా ఇంట వంట లేదు. అంటే మీరు వెళ్ళరా? వెళ్ళము. ఆ? వెళ్ళము. అబ్బా, హై, పో, అమ్మా. పోరా. పో ఇక్కడి నుంచి. మమ్మల్ని కొడతావురా? చూస్తాం చూస్తా. నీ అంతు చూస్తాం. నీ అంతు చూస్తాం. చెప్తా. ఏంద్రా మీరు చూసేది? పండ్రా పండి. రేయ్ మాతో పెట్టుకుంటున్నావు. మాతో పెట్టుకున్న వాడికి రాత్రి గడిచింది లేదు. నువ్వు పెట్టుకుంటున్నావు, పొద్దున్న కల్లా సెవ్ అయిపోతావు. మన ఊరికి ఏం జరిగిందో? మొన్నేమో విఆర్ఓ గారు ఊరేసుకుని చచ్చిపోయారు, ఈ రోజేమో పంచాయతీ సెక్రటరీ గారు ఊరేసుకుని చచ్చిపోయారు. మన ఊర్లో ఏదో జరుగుతుందిరా అచ్చయ్య. దేవుళ్ళ లాంటి పంచాయతీ సెక్రటరీ ఏమైందో ఏమో సైడ్ ఊరేసుకున్నాడు. జరగండి. సైడ్ 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 జరగండి. ఓ షిట్. $50 మిలియన్ రాత్రిపౌలు కష్టపడి ఆడింది ఒక్క దెబ్బతో పోయిందయ్యా. బలరాం సార్, ఈ రామపురం వాసులకి తెగ నచ్చినట్టుందయ్యా. ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా వేసుకుంటున్నారు. ఏంటి సార్? ఊరి బలరాం సార్. బాడీని దించు. ఓకే సార్. బలరాం సార్. సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూడు. అలాగే సార్. సూసైడా? కాదా? సార్, సూసైడ్ లెటర్ సార్. చెప్పా కదా. ఎస్ఐ గారు, ప్రతిదీ మీకు ఆటలా ఉంది. ఇది ఖచ్చితంగా మర్డర్ అని అర్థమవుతున్నది. మీరు సూసైడ్ అంటారేంటి? ఎస్ఐ గారు, ఎవరో ప్లాన్ చేసి చంపారు. చంపారా? ఎలా చెప్పగలరు? మీకు అర్థమవలేదా? ఒక మనిషి 20 అడుగుల చెట్టెక్కి ఎగిరి ఊరేసుకుంటాడా? ఏ ఎందుకేసుకోకూడదు? చెట్టెక్కి తాడు కట్టుకుని ఎగిరి దూకొచ్చు కదా. ఏం బలరాం? అవును సార్, అంతే. ఎస్ఐ గారు, వెట్టకారం ఎక్కువయింది నీకు. ఈ రామాపురంలో ప్రభుత్వ ఉద్యోగులంతా చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంతవరకు ఇక్కడ జరిగినవన్నీ ఆత్మహత్యలే అని నేను అనుకున్నాను, కానీ ఇవి హత్యలని అర్థమవుతున్నది. ప్రశాంతంగా ఉన్న ఈ రామాపురంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటూ పోతున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆత్మహత్య కేసులే అని క్లోజ్ చేయడానికే వచ్చినట్టున్నారు మీరు. దీన్ని రాజకీయంగా ఎక్కడ లేవని తాలో తెలుసు నాకు. రండి రండి పోదాం. సార్, ఈ మనిషి అధికార పార్టీని బాగా కదిలించేటట్టున్నాడు సార్. కాని బలరాం, కాని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించు. ఓకే సార్. సార్ నిన్న వీళ్ళ సార్ సెక్రటరీతో గొడవ పడ్డారు, మేము చూసినాం సార్. పొద్దున్నే చంపేస్తామన్నారు సార్. రేయ్, ఎవర్రా మీరు? శ్రీమంతులు సార్. ఆ? శ్రీమంతులు సార్. యా ఊర్రా మీది? హైదరాబాద్ సార్. ఎందుకొచ్చారా ఇక్కడికి? ఊరిని దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేద్దాం వచ్చాం సార్. రేయ్, ఏంట్రా తిక్కతిక్కలుగా మాట్లాడుతున్నారు? లోపలేసి 4 తన్నులు తంతే నిజాలు చెప్తారు సార్ వీళ్ళు. బలరాం, వాళ్ళకేం తెలియదు, వాళ్ళని వదిలేయ్. థ్యాంక్స్ సార్.
మళ్ళీ ఇటువైపు రామ్ సార్. అమ్మయ్య రేయ్ సార్. నేను పిలిచినప్పుడల్లా చెప్పిన చోటుకల్లా వస్తూ ఉండాలి. అలాగే సార్. అలాగే సార్, మ్మ్. వెళ్ళొస్తాం. బలరాం బండితే. అన్ని ఊళ్ళలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మన రామాపురంలో ఏంట్రా? ఆ రైతులకి ఏదో చేద్దామని వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో మన రామాపురంలో. రే ఏంట్రా మాట్లాడితే ఇంటికొచ్చేస్తావా? సిటీలో మాట్లాడితే ఊర్లోకి వచ్చావు, టెంపుల్లో మాట్లాడితే ఇంటికొచ్చావు. ఏంట్రా నీ ధైర్యం? నువ్వే నా ధైర్యం. ఆ, మా ఇంట్లో 100 మంది ఉన్నారు, నిన్ను చూసి చంపేస్తారు. లేడిని వేటాడాలని మనసులో ఉండాలే గాని పులి 100 మందిలో ఉన్నా వస్తుంది, జింకల మందలో ఉన్నా వస్తుంది. అది దాని నైజం. ఇలా నీ కౌగిట్లో చచ్చిపోవాలనిపిస్తోంది. సింక్ అవ్వలేదు. ఇప్పుడు సింక్ అయిందా? మ్మ్. అమ్మో, మా నాన్న లేచినట్టున్నాడు, నిన్ను చూసి చంపేస్తారు. వదులురా, వదులు. హే వదులు, వదులు. అవును, నువ్వేంటి ఇంతవరకు మేల్కొనే ఉన్నావు? ఆ ఏం లేదు, నిన్ను చూశాక నిద్ర పట్టడం లేదు. వద్దులు బాబు, వద్దులు. నీకేమో భయం లేదు, నాకు మాత్రం చచ్చంత భయం ఉంది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. తప్పదంటావా? తప్పదు. ఆగు, నేను చూస్తాను, అప్పుడు వెళ్ళు. ఓకేనా? ఉండు, ఇక్కడే ఉండు. ష్. రా, ఎవరు లేరు, రా. వెళ్ళాలా? రా వెళ్ళాలా అఖి? రా. ఇలాగే వెళ్ళిపోవాలా? అవును. అది కాదు, ఇలానే ఏం తీసుకోకుండా వెళ్ళిపోవాలా అని. మ్, మ్, హ్మ్. ఇంత కష్టపడి వచ్చాను కదా, ఇలానే వెళ్తే ఏం బాగుంటుంది? అవును. ఆ. హే మొగడా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? మరి పులన్నా వేటన్నా? ప్లీజ్ 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 ప్లీజ్, వెళ్ళు 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 వెళ్ళు. అర్థం చేసుకోవచ్చు కదా, వెళ్ళు. అబ్బా, ఏం మొగడ విషయ నువ్వు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అబ్బా. సరే, అయితే అయితే ఒక హక్, ఒక కిస్. ఇది ఎలా ఉందో తెలుసా? చిన్న పిల్లని గారబం చేస్తూ ముద్దు పెడుతున్నట్టుంది. నాకు ఇలా వద్దు. నాకు ఇదైతే ఇప్పుడొద్దు. ఇది సరైన సమయమైనా కానీ ఇప్పుడొద్దు. మరొస్తా. రామ్, మరి వెళ్తావా? ఇంత ఇష్టం ఉన్న దానివి అక్కడ నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? అవన్నీ రేపు చెప్తా బాబు. అంటే రేపు రాత్రి మళ్ళీ రమ్మంటావా? రేపు నేనే వస్తా, సిరిపురం కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. ఓకేనా? పక్కనా? పక్కా బాబు, పక్కా. వెళ్ళు.
రేపు పొద్దున నేను కలుస్తా కదా, వెళ్ళు. అమ్మయ్య. తప్పించుకున్నాడు కొడుకు. అఖిల, రాత్రి నీ దగ్గర నుంచి వచ్చాక నాపై అటాక్ జరిగింది. నీకేం కాలేదు కదా? అందుకే రామ్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఆహాహా, వెళ్ళిపోవడానికి రాలేదు నేను, వెంట పట్టుకుపోవడానికి వచ్చా. రాత్రి జరిగిన అటాక్ మీ అన్న లంకేష్ చేయించుంటాడని నా డౌట్. థ్యాంక్ గాడ్ నీకేమీ కాలేదు. అయితే రామ్, నా మాట విను, వెళ్ళిపో. నీకేదన్నా అవుతే? నాకేదైనా అయితే? ఇంత ప్రేమను దానివి ఆ రోజు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావు?
ఆ రోజు ఇంకో కొద్ది క్షణాల్లో నా మనసులోని మాట నీకు చెప్పాలనుకున్నా, కానీ ఇంతలోనే ఆపు. అఖిల, నేను నీతో తిరిగే విషయం మా నాన్నకు తెలిసి ఊరికి తీసుకెళ్ళాను. చూడమ్మా అఖిల, మన రామాపురం కట్టుబాట్లే వేరు. అసలు ఈ కట్టుబాట్లు పెట్టిందే మనం. మనం పెట్టిన కట్టుబాట్లు మనమే పాటించకపోతే మనకి గౌరవంగా ఉండదమ్మా. చూడు తల్లి, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం 100 కొరడా దెబ్బలు తినడానికైనా నేను సిద్ధం. కానీ మన ఊరి నందినికి జరిగిన అన్యాయమే నీకు జరిగితే నేను తట్టుకోలేను తల్లి. ఈ ఊర్లో తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే కుటుంబం మనది. నిర్ణయం నీదే అయినా అనుభవించాల్సింది మాత్రం అందరం. సారీ రామ్, నేను నీకెప్పుడు కనిపించను. నువ్వు నన్ను కలవాలని కానీ చూడాలని కానీ ట్రై చేయకు. ఆ రోజు నువ్వు పంపిన మెసేజ్ చూసి ఏం చేయాలో తెలియక, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బార్లోనే ఎక్కువ గడిపాను. రామ్, ఏంటి బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? కాదు, వెనకాల ఎవరో వస్తున్నారు. వస్తే ఏంటి, గుడన్నాక వస్తారు. వస్తారులే. దాంతో పాటు మీ ఊళ్ళో కట్టుబాటు ఏడి చచ్చిందిగా, నా ప్రాణం తీయడానికి. కట్టుబాట్లా? నీ నవ్వు కూడా తలెత్తి చూడలేని పరిస్థితే నాది. ఇంతకు నవ్వెందుకు? ఇది మా ఊరు కాదుగా. ఏంటి, ఇది మీ ఊరు కాదా? అంటే ఇక్కడ ఏమైనా చేయొచ్చు అన్నమాట. ఏమైనా చేయొచ్చు, ఇది మా పంచాయతీ కాదుగా. ఇంతకీ ఏం చేస్తావేంటి? ఏం చేయాలో ట్రై చేస్తున్నాను కదా. ఇప్పుడంట నేనంట ఇలా దగ్గరకొచ్చి నిన్ను దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకుంటుంటే మేమిక్కడ చూస్తూ ఉండాలా? మళ్ళీ సిరిపురం మళ్ళీ ఫస్ట్ టైం కిస్సు లవ్ ప్రపోజ్ అనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, లేకపోతే కొట్టాల్సి వస్తుందిరా రే. అబ్బచ్చా, ఏంటి ఇంతమందిని? రేయ్, రామాపురంలో కట్టుబాట్లున్నాయని మా ఊరికొచ్చి ముద్దులు పెట్టుకుంటారా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ కొట్టాల్సి వస్తుందిరా రే. రేయ్, మనల్నే కొడతాడంట్రా, మనమే కొట్టేస్తే పోలా? వేసేయండి రా. ఓకే. సంపత్, రేయ్ నువ్వు వెళ్ళరా. ఆడు ముందా బిజంటే వచ్చానా? రేయ్ కొట్టండి రా. అన్న కొట్టదనా? అన్న నీ కాళ్ళు ముక్తానా? కొట్టదనా? అమ్మా ఏం చెప్పావురా నువ్వు? మాచిపల్లి కొండ మీద మందు కొట్టిస్తా అని చెప్పావు, నువ్వు వాడితో కొట్టిస్తావా? నువ్వు వెళ్ళిపోతావో? ఓయమ్మా, ఇడికి దొరికినట్టే సాగు కొట్టేస్తాడు నాయన. అమ్మా, ఏం చేస్తున్నావురా? అన్నా సైట్ బాగుందని
బీర్ తాగడానికి వచ్చానన్నా. మరి బీరేదిరా? అన్నా తాగిస్తానన్నా. మరి చిప్స్ ఏవిరా? అన్నా తినేసినా. పడేసిన సీసాలు చిత్తు కాగితాలు ఏరుకొని తాగినట్టు వదిలేనా పోతా. ఏంట్రా నీకు పన్నేనా ఊడింది? ఈ అబ్బా ఆడు పైన కూడా పన్ను ఉడికింది. నువ్వో ఇక అన్నీ ఉడతాయి. అమ్మా చెత్తను కొడుకోవాలి, అబ్బా ఒక్కడికి చేత కాదు. చే త్వరగా వెళ్ళిపోవాలి. ఓయ్ మల్లిగా. మల్లిగాడా? ఎవరు లేరన్నా ఇక్కడ? రేయ్ సిరిపురా మల్లిగా. ఊరుకోన్నా, ఊరు పెళ్ళేందుకు ఇప్పుడు? మల్లిగాడు ఎవరు లేడన్నా. నువ్వు పోన్నా, నేను పోతా. నువ్వు వెళ్ళి ప్రేమించుకోపో. మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చారు ఎదవలు. అఖిల, మనం అక్కడే ఆపాం కదా, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదామా? అఖిల, అఖిల ఏంటి? అఖిల నిన్నే అడిగేది, నీకేం కాలేదుగా? ఈ ఫోటోలో ఉన్నది శివ? అవును, శివనే. నువ్వు శివ ఫ్రెండ్స్ అన్నమాట. అవును. అంటే ఆ రోజు సిటీలో మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకోవాలని శివతో వచ్చిన మా ఊరు నందినిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఆ శివ ఫ్రెండ్స్ లో నువ్వు ఒకడవన్నమాట. అంటే రేపిస్ట్, ద్రోహి. ఎవరే ద్రోహి? ఎవరే రేపిస్ట్? అసలు శివానందిని చంపిందే మీరు. మీరు నేను, శివ, నందిని ముగ్గురం ఒకే కాలేజీలో చదివేవాళ్ళం.